హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ చూపించిన కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ 5 చైన్ 5 చైన్ 5 చైన్ వేసి ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 6, మళ్ళీ ఇక్కడ 5 5 5 చైన్స్ వేసే కదా. ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనుకోండి. ఇక్కడ నుంచి 5 చైన్స్ వేస్తాను అనమాట. 1 2 3 4 5 ఇక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ లాక్ దగ్గర ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోలో ఫస్ట్ సెకండ్ స్టెప్స్ చూపించా కదా. ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఇట్లా 5 చైన్ వేసి లాక్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ 5 చైన్స్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ లాక్ ఉండే దగ్గర లాక్లో లాక్ వేస్తున్నా. మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ ఇక్కడ లాక్ ఉండే దగ్గర లాక్ వేస్తున్నాను అనమాట. 5 చైన్స్ చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ లాక్ దగ్గర లాక్ వేస్తున్నా. ఇక్కడ సింగిల్ క్రోషా అన్న వేసుకోవాలి, లేదంటే 2 చైన్స్ వేసుకున్నా నేనైతే. ఇక్కడ మళ్ళీ సింగిల్ క్రోషా వేసి ఈ విధంగా నీడిల్ని చుట్టుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేస్తున్నా అనమాట. ఈ విధంగా ఇట్లా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేసినాక తర్వాత మళ్ళీ ఇక్కడ 1 2 3 ఈ విధంగా వేసుకొని ఈ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఇట్లా తీసుకొని ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఒక బల్యంలాగా, అదే ఒక బాణంలాగా వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకా దీని పక్కనే మళ్ళీ ఇంకో ట్రిపుల్ క్రోషా వేస్తున్నా. ఈ విధంగా 1 2 3 చైన్స్ వేసి మళ్ళీ దీనికి లాక్ వేస్తున్నా అనమాట. ఈ విధంగా ఇట్లా మొత్తం ఇదే విధంగా ఇది మొత్తం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ గ్యాప్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ వేసాం కదా, దీంట్లో ఇట్లా ఈ రింగులో కాకుండా దీని మధ్యలో మిడిల్లో తీసి ఈ విధంగా వేయాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసి మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి మళ్ళీ ఈ విధంగా బాణం ఆకారంలో వచ్చేలా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా బాణం ఆకారంలో వస్తుందన్నమాట. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ట్రిపుల్ క్రోషా దీని మధ్యలో వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ వేసింటాం కదా ఆర్చ్, దాని మధ్యలో మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఇదే విధంగా కంటిన్యూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఆర్చ్ మొత్తం ఇదే విధంగా రావాలి. ఈ విధంగా అనమాట. ఇట్లా ఇక్కడ వేసా కదా అప్పుడే ఆల్రెడీ ఈ విధంగా రావాలన్నమాట మొత్తం ఇట్లా. ఇప్పుడు లాస్ట్కి వచ్చిందనమాట. ఇంకా ఈ విధంగా ఈ మిడిల్లో చూసి ఈ గ్యాప్లో వేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో, ఈ పైన గ్యాప్లో కాకుండా ఈ మిడిల్ గ్యాప్లో వేసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఆర్చ్ ఈ విధంగా కలర్ పైన ఇట్లా బాగుంటుందన్నమాట. ఇట్లా ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి మొత్తం. ఈ ఆర్చ్కి మొత్తం ట్రిపుల్ క్రోషానే, ఈ డిజైన్ మొత్తం ట్రిపుల్ క్రోషానే. ఇది ట్రిపుల్ క్రోషానే వేసుకోవాలన్నమాట. ఇంకా 1 2 3 దీని మధ్య ఈ స్తంభం మధ్యలో ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇదొక బాణం లాగా వస్తుందన్నమాట. ఇట్లా స్తూపంగా ఉంటుంది కదా, ఇట్లా బల్యం లాగా వస్తుందన్నమాట. ఆ విధంగా వస్తుందన్నమాట మనం వేసుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రిపుల్ క్రోషా వేస్తున్నా. మళ్ళీ 3 చైన్లు, మళ్ళీ ఈ మధ్యలో లాక్ వేస్తున్నా అనమాట. ఈ విధంగా మొత్తం అంతా ఆర్చ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ ఇంకా
ఇట్లా సూది మీద 2 సార్లు ఇట్లా చుట్టుకొని దారం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 1 2 3 మళ్ళీ ఇంకా లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసి లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ డైరెక్ట్గానే లాక్ వేసుకోవచ్చు, లేదంటే దాని పక్కన లాక్ పక్కన వేసి మళ్ళీ లాక్ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇట్లా అలా అయినా వేసుకోవచ్చు, ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత 5 చైన్స్ ఇక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట. 5 చైన్స్ మళ్ళీ 5 చైన్స్. డిజైన్ మొత్తం ఇదే విధంగా 5 చైన్స్. తర్వాత ఆర్చ్ కంప్లీట్ చేసి మళ్ళీ 5 చైన్స్. ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందన్నమాట. డిజైన్ ఈ విధంగా ఉంటుంది మొత్తము. మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్, లాక్ దగ్గర లాక్. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా, మళ్ళీ ఇట్లా త్రిబుల్ క్రోషా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఆర్చ్ వేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మొత్తం చీర మొత్తం ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.